ఎందుకు పని మీద ఉంటే రోజు తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఆ పలక మీద రాసుకోవడం ఒక్కటేగా దిక్కుమాల పని. ఆ పలక చూసి ఏ తలమాసిన మీద ఒక్కడు రాడు కదా. ఎవడైనా వచ్చి ఒక 100 రూపీస్ ఇస్తే నల్లటి బోర్డు మీద తెల్లటి అక్షరాలు రాసి స్వాగతం బోర్డు అని పెట్టేవాడిని. పలక మీద ఎందుకు రాసుకోవడం? ఇదిగా నాతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకు, పిచ్చిగాను లా ప్రకారం దెబ్బతింటాం. చాలేదు సంబడం, ఇంట్లోనే మీ ప్రతాపాలన్నీను. నల్ల కోటేసుకుని 4 మాసాలు అయింది. ఇదిగోండి కాఫీ. కాఫీ అని అంత నోరు పెట్టి అరవకపోతే సై చేస్తే సరిపోదు. అదిగో శరీరం మోగుతున్నాయి. మావా మావా నానా ఏడుపు మానండ్రా. అదేంట్రా పోటీ పడ్డ సంగీత విద్వాంసులేగా ఎదురు బదులు కూర్చుని మరీ ఏడుస్తున్నారు. ఆపండ్రా. ఏడుపు మీరు మానరు. ఇదిగో మానకపోతే ఏడవండి, ఏడవండి. బాగా తాగి ఆ తర్వాత నాకేసి ఆ గ్లాసుని ఇదిగో దీని మొహం కొడతాను నాన్నగారు. ఏమిటి నా మొహాన్ని ఇంగిల్ వేసి కొడతారా? కర్మే కర్మ. నేను చెప్పలేదంటే నీకు వీడికి మీ నాన్న పేరు మా నాన్న పేరు పెట్టకే, కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి వీలుండదు అని చెప్పారా? నువ్వు వినిపించుకుంటేగా పెట్టుకున్నావు పేరు, మీ నాన్న పేరు వరహమూర్తి అని. అదిగో బ్రతుకుంటా దొల్లొచ్చండి. మీరేం తెప్పి పొడక్కర్లేదు. మా నాన్నగారి పేరు వరహామూర్తి అని. మీరు పెట్టుకున్నారుగా మీ నాన్నగారి పేరు వైరమూర్తి అని. అదిగో అడు చూడండి, ఎరా నాన్న దారుగుంటేనా? ఏరా నాన్న బురదగుంటేనా?